गणपति बप्पा जय। अरे ओके నమస్కారం। ఈరోజు ఈ కైలాష్ పెట్రోల్ పంప్ యాజమాన్యం మట్టి వినాయకులు ఉచితంగా పంపిణీ చేయడానికి నేను జిల్లా టీఎన్జిఎస్ ప్రెసిడెంట్, నా పేరు రాజీవ్ రెడ్డి, వారు చీఫ్ గెస్ట్గా పిలిచారు। ఈరోజు వీళ్ళు మట్టి గణపతులను మహబూబ్నగర్లో ఫ్రీగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది। పర్యావరణ పరిరక్షించడానికి వీళ్ళు చేస్తున్న చేయుతను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది। అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా చేయాలి కైలాష్ పెట్రోల్ పంప్ వాళ్ళని చెప్పి వీళ్ళని సవినయంగా కోరుకుంటూ, ఈ మట్టి గణపతి వాడడం వల్ల పర్యావరణంలో అది కాకుండా అదేవిధంగా చెరువులో ఉన్న మత్స్య సంపద కానీ కాలుష్యం కాకుండా అన్ని విధాలా కాపాడుతూ వీళ్ళు చేసిన కార్యక్రమాన్ని, వీళ్ళు చేసిన ప్రోగ్రామ్ని వీళ్ళని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కైలాష్ పంప్ వాళ్ళకి ధన్యవాదాలతో థ్యాంక్ యూ। పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు। ఈరోజు నా పేరు డాక్టర్ కృష్ణమోహన్। నేను జనరల్గా మా ఇల్లు శ్రీనివాస్ కాలనీలో ఉంటుంది। నేను రూట్లో వస్తూ పెట్రోల్ పోసుకుందామని ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ ముందర ఉన్నటువంటి కైలాస్ ఆటో సప్లైస్ పెట్రోల్ పంప్ దగ్గరికి నేను వచ్చాను। ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వారు చక్కగా మట్టి గణపతులను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఉచితంగా। మరి నాకు చాలా ఆనందం అనిపించింది। నేను పెట్రోల్ పోసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర మట్టి గణపతి తీసుకున్నాను। జనరల్గా మనము కనీసం ఒక 300-400 పెట్టి కొనాల్సి వస్తుంది। దానితో కూడా మనము ఈరోజు గణపతిని పూజించుకునే సంస్కృతికి చక్కగా పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మనము గణపతిని పూజిస్తే బాగుంటుందని ఈరోజు దేశవ్యాప్తంగా మరి అనేక స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, ప్రభుత్వాలు అయితేనేమి మనకు సూచనలు చేస్తూ ఉన్నారు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం। దానిలో భాగస్వామ్యంగా బాధ్యతగా గ్రహించినటువంటి కైలాస్ ఆటో సప్లైస్ యాజమాన్యం వారు ఈరోజు చక్కగా మట్టి గణపతులను ఈరోజు భక్తులకు, ప్రజలకు పంపిణీ చేయడం సందర్భంగా వారిని అభినందిస్తూ మరి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మరి ఓం గం గణపతయే నమః అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ధన్యవాదములు। థ్యాంక్ యూ। అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। ఈరోజు మన మహబూబ్నగర్ పట్టణం నందు శ్రీనివాస కాలనీ నందు కైలాష్ ఆటో సప్లైస్ ఎస్పీ పెట్రోల్ బంక్ నందు ఉచితంగా మట్టి వినాయకులని కస్టమర్స్కి పంపిణీ చేయడం కోసం జరుగుతున్నది। దేనికోసం అంటే పర్యావరణం మనం పరిరక్షించుకోవడానికి మట్టి గణపతులను పంపిణీ చేయడం జరుగుతుంది। ఇటు కార్యక్రమాన్ని మా యాజమాన్యమైన రాజురెడ్డి సారు, స్వరూప మేడం గారు చేయవలసిందిగా మాకు సూచించారు। నేను ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాను గత 10 years నుంచి। ఇది మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది।